ఇక్కడ మనం చూస్తున్నాం పోరాటాల పటిమకు మారు పేరు బరిగెల శివ అనేటువంటి ప్రధాన వార్త కూడా చూడడం జరిగింది. గతంలో కామారెడ్డి ఎమ్మెల్యే బరిలో కూడా బరిగెల శివ ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఆచరణకి సాధ్యం కాని అడుగు అనేటువంటి ప్రధానంగా కూడా నా పత్రికలో రాయడం జరిగింది. గతంలో ఏ పత్రికలు ఏ టీవీ ఛానల్ కూడా రాయలేదు. ఎందుకోసం అంటే ఒక వ్యక్తి ఎదుగుతుంటే, ఒక వ్యక్తి మంచి పొజిషన్కి వెళ్ళిపోయినా, ఒక వ్యక్తి నిజంగా ఆర్థికంగా నిలదొక్కుని నిలబడ్డప్పటికీ కూడా సమాజము అతని మీద ఎన్నో రాళ్ళు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఎన్నో నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఎంతో ఎదుగుతున్నటువంటి వ్యక్తిని కాలు బట్టి లాగేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు మనందరూ తెలుసు. ఏ సామాజిక వర్గంలో అయినా, ఏ కులం ఏ మతంలో ఉన్నా ఇవి కంటిన్యూగా కొనసాగుతుంటాయి. ఆ రోజు చేసేటువంటి పోరాటాల పటిమ ఈరోజు ఉన్నటువంటి మారుపేరుగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. పోరాట పటిమకు మారుపేరు బరిగెల శివ నుండి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ తెలిసిన నేను, ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమర్కు మనకు ఉన్నటువంటి పరిచయాలతో, మనకు ఉన్నటువంటి సంబంధాలతోని వరంగల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఎస్సీ నియోజకవర్గం కాబట్టి, ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి వరంగల్ నుంచి వెళ్ళి నేను కామారెడ్డిలో ఏదైతే ఒంటరి పోరాటంతో కామారెడ్డిలో ఇద్దరు సీఎంల మీద, ఈ సీఎం మాజీ సీఎం ఇద్దరు సీఎంలను కూడా ఓడించడంలో క్రియాశీలక పాత్రలో ఉన్నటువంటి భాగస్వామ్యం ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎక్కడో మారుమూల ప్రాంతం వరంగల్ జిల్లా నుంచి వెళ్ళిపోయి అక్కడ కామారెడ్డిలను కామారెడ్డిలో ఉండి పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు సీఎంలను కూడా ఓడించడంలో ప్రధాన పాత్రగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అదే స్ఫూర్తితోని నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజకీయంగా నిజంగా రేవంత్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎందుకు మనం నిలబడద్దు, ఎందుకు చేయొద్దు, రాజ్యాధికారము లేని జాతులు అంతరించిపోతున్నాయి, రాజ్యాధికారమే ఈ జాతులకు మేలు చేసే విధంగా ఉంటుంది, రాజ్యాధికారం లేని జాతులు అంతరించిపోతాయని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నేను వరంగల్ పార్లమెంటు నుంచి కూడా నేను ఎంపీ టికెట్ కూడా ఆశిస్తున్నటువంటి తరుణం ఉంటుంది. ఒకవేళ ఎంపీ టికెట్ నాకు ఇవ్వని ఎడల నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగానే నేను పోటీ చేస్తాను, ఇండిపెండెంట్ అభ్యర్థిగానే బరిలో ఉంటాను తప్ప నేను ఇంకా మిగతా పార్టీలు కూడా నాకు ఆఫర్ ఇస్తున్న మిగతా పార్టీల నుంచి కూడా నాకు ఆహ్వానం పలుకుతున్నారు, మీరు చేయండి శివ మీకు మంచి పేరు ఉందని చెప్తున్నారు, నాకు ఓన్లీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ లేదంటే ఇండిపెండెంట్గా మాత్రమే పోటీలో ఉంటానన్నటువంటి ప్రధానంగా అయితే వార్తనైతే మనం రాయడం జరిగింది. నేను చేసే ప్రయత్నం అయితే ఈ సబ్బండ జాతులకు ఏదైతే మా దగ్గర ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో సంబంధించినటువంటి గతంలో కూడా 2019లో కూడా నేను ఎంపీగా కూడా ప్రయత్నం చేశాను. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు నాకు బీఎస్పీ నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో నేను వెనక్కి తిరిగాను. అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ స్టెప్, రెండో స్టెప్ వచ్చేసి ఇక్కడ కామారెడ్డిలో ఎలాంటి ఆఫర్లు ఇచ్చినా నాకు లక్షల రూపాయల ఆఫర్లు ఇచ్చినా కూడా నేను తీసుకోలేదు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేకపోతే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆఫర్లు ఇచ్చినా కూడా నేను ఎక్కడ కూడా ఆఫర్లకు లొంగలేదు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేదు. ఆత్మగౌరవమే నాకు ఈ జై భీమ్ నినాదాన్ని నేర్పింది. ఆత్మగౌరవం కోసం మాత్రం నేను ఉంటున్నాను. లేకపోతే ఈరోజు బహుళ అంతస్తులు నిర్మించుకునేవాడిని, ఈ రోజు ఉన్నటువంటి పేరు ప్రతిష్టకు సంబంధించి ఈ నినాదంతో కోట్ల రూపాయలకు పడగలెత్తేవాడిని. కానీ ఏంటంటే ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని నింపుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయంలో భాగంగా బతకాలి, అనగారిన వర్గాల గుండె చప్పుడుగా నిలబడాలన్నటువంటి ఒక ఆశతో మాత్రమే ఉన్నటువంటి పేరును కూడా చెడిపోకుండా ఈ ఆశయం కోసం నిరంతరం కష్టపడుతూ నాతో పాటు నా తమ్ముడితో పాటు ఒక 20-25 మంది ఆఫీసులో వండుకుంటూ పని చేసుకుంటూ మిగిలిన బయట అనేక మంది స్టాఫ్ కూడా జైభీం ఆశయం కోసం పనిచేస్తున్న ఫ్రీలాన్స్ జర్నలిస్టులుగా వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల నుంచి కూడా వార్తలు పంపించాలంటే ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఉంటున్నారు. వాళ్ళందరి సహకారంతో, వాళ్ళందరి ఆశీస్సులతో, వాళ్ళందరి మంచితనంతో ఈరోజు జైభీం పేపర్, జైభీం టీవీ, జైభీం గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ కూడా మొదలుపెట్టడం జరిగినటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. ఇదే తరహాలో వరంగల్ జిల్లా ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే వరంగల్ జిల్లా ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి సీఎం కానీ అక్కడ ఉన్న బట్టి కానీ అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కానీ ఒక్కసారి మీకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా మీకున్నటువంటి ఎవిడెన్స్ తీసుకొని లేకపోతే మీకు ఉన్నటువంటి పేరును కానీ లేకపోతే రాజకీయ నాయకుల విషయాలు కానీ మీకు అంత పరిజ్ఞానం తెలుసు. ఒకవేళ అవకాశం ఇస్తే తప్పకుండా నాకు ఇస్తే సామాజిక పరంగా ఎస్సీ సామాజిక పరంగా నేను బలంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేవు. నాకు అవకాశం ఇస్తే పేరు కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, తప్పకుండా గెలుస్తాము, అత్యధికంగా మెజార్టీతో గెలుస్తాము. చురుకైన పాత్రలో ఉండి గత 10 సంవత్సరాల కంచెలు కూడా మీడియా రంగంలో ఉండి జైభీం నినాదాన్ని 12 సంవత్సరాల కంచెలు జైభీం నినాదాన్ని భుజస్కంధాలపై మోస్తూ ఎందరికో ఐఏఎస్ ఐపీఎస్లకు ఎంతోమంది రాజకీయ నాయకులకు సుపరిచితుడిగా, అందరికీ ఆత్మీయుడిగా, అందరికీ ఒక మంచి తమ్ముడిగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మంచి సంబంధాలు కూడా కలిగినటువంటి నాకు మీరందరూ కూడా అవకాశం కల్పిస్తే మీడియా రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వార్తను కూడా ఇక్కడ రాయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం ధైర్యాన్ని ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నిందలకు అవమానాలకు అయితే నోచుకొని ఈ తెలంగాణ రాష్ట్ర
తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం సాధించింది ఓన్లీ బీఆర్ఎస్ అని చెప్పుకున్న తరుణంలోనే తెలంగాణ రాష్ట్రం రావడం కోసం కూడా దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినది. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి స్ఫూర్తిని అయితే కాంగ్రెస్కి ఉంది. అదే స్ఫూర్తిని నింపుకొని ఆయన ఒంటరి పోరాటంతో ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఆఖరికి జైలు జీవితం కూడా గడిపినటువంటి రేవంత్ రెడ్డి ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను పోరాటం చేయడం జరుగుతుంది. ఇక్కడ వరంగల్ ఎంపీగా సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం ధైర్యాన్ని ఇచ్చింది. అంబేద్కర్ స్ఫూర్తి అంతులేని సాహసం నేర్పింది. బరిగల శివ పేరులోనే బరువు తెగించే కొట్లాడే స్ఫూర్తి ఉంది. దశాబ్ది పునరకాలం పాటు ఉద్యమంలోనే జీవితం గడిపాడు. జేబీ సంస్థ నెలకొల్పింది సమాజ సేవ కోసమే. జర్నలిస్టులకు సుపరిచితుడు, సామాన్య ప్రజలకు అండగా నిలిచే సాహసపరుడు. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ తరఫున లేదా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నైనా పోటీకి సిద్ధమవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కరుణిస్తే గెలుపు ఖాయమని రాసిన సందర్భం ఉంది. ఒకవేళ నాకు నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తాను. భారీ మెజార్టీతో గెలిచి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు తెలిసినటువంటి అధ్యయనం చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఆ సమస్యలను పరిష్కరించే విధంగా దేశంలోనే వరంగల్ జిల్లా నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టే విధంగా నేను 5 సంవత్సరాలు గెలిచిన సందర్భంలో 5 సంవత్సరాల్లో అగ్రగామి జిల్లాగా కూడా చేస్తాను. ఎందుకోసం అంటే వరంగల్ జిల్లాతో నాకు అనుబంధం ఉంది. వరంగల్ జిల్లా అనుబంధంతో పాటు నాకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, సామాజిక కులాలు, సామాజిక మతాలు అందరితో కూడా సంబంధాలు ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇలా మన ఆ సందర్భంగానే ఒకవేళ అవకాశం కల్పించినట్లయితే ఈ అవకాశము ఒక దళిత బిడ్డకు, ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్గా ఉంటాను. రాష్ట్రం మొత్తం మాదిగ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం మొత్తం కానీ దేశంలో కానీ అనేకమైనటువంటి అందరికి కూడా నేను జవాబుదారిగా ఉంటాను. వాళ్ళందరికీ కూడా ఒక పెద్దన్నలాగా, పెద్ద తమ్ముళ్ళలాగా ఉంటాను. వాళ్ళందరికీ నేను మాట్లాడే గొంతుకనైతాను. వాళ్ళ అనేక విషయాలు కూడా వాళ్ళందరికీ కూడా నేను కోఆర్డినేషన్ చేయగలనటువంటి దమ్ము ధైర్యం కూడా నాకుంది. ఒక సామాజిక పరంగా నాకు అవకాశం ఇచ్చినట్టయితే కూడా నా సామాజిక పరంగా కూడా ఎవరు కూడా పోటీలో ఉండేటువంటి పరిస్థితి ఉండదు. నేను వాళ్ళందరితో కూడా చెప్పించుకొని వాళ్ళందరికీ ఒక తమ్ముళ్ళలాగా, ఒక పెద్దన్నలాగా కూడా నేను తోడుగా ఉంటానటువంటి ఈ వార్త లైవ్ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం తయారు ఆయన ఒంటరి పోరాటంతోనే సాధించిన నేపథ్యంలో మనం కూడా ఒంటరి పోరాటం చేసిన ఇప్పటివరకు ఎవరు కూడా చెప్పలేదు. ఒంటరి పోరాటంతోనే చేస్తున్నాం. ఒంటరి పోరాటంతోనే అందరినీ కూడా కలిసేటువంటి భాగ్యం కూడా ఉంది. ఒంటరి పోరాటం వల్ల ఎంతవరకు ఫలితం వస్తుంది, ఎంతవరకు ఫలితం రాదు అనేటువంటి విషయం అయితే చెప్తున్నాను. ఈయన పోరాటమే నాకు స్ఫూర్తినిచ్చింది. అంబేద్కర్ స్ఫూర్తి అంతులేని సాహసం. అంబేద్కర్ గారి స్ఫూర్తి ఈ దేశంలో అణగారిన వర్గాలకి ఏదైతే సబ్బన్న కులాలు, సబ్బన్న జాతులున్నాయో ఆయన ఎంత కష్టపడి రాజ్యాంగం రాసినా ఆయన ఆఖరికి పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఓడించిన చరిత్ర కూడా మన భారతదేశ ప్రజలకే ఉంది. ఆయన పోటీ చేసినప్పుడు కూడా ఆయన మీద పోటీ చేసి కూడా ఓడించిన చరిత్ర కూడా మన భారతదేశ ప్రజలకు ఉంది. అందుకోసమే అంతులేని పోరాటం ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. అంబేద్కర్ స్ఫూర్తి అంతులేని సాహసం నేర్పినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ వరంగల్ జిల్లా ప్రజలతో నాకు దశాబ్ద కాలం పాటు సంబంధాలున్నాయి. నేను పుట్టి పెరిగింది కూడా వరంగల్ జిల్లాలో కాబట్టి నాకు అవకాశం ఇస్తే వరంగల్ జిల్లాలే కాదు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది జేబీ వారసులు, జేబీను ఆదరించి అభిమానించి నన్ను ప్రేమించేటువంటి అనేక మంది కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి వాళ్ళందరూ కూడా పూర్తిగా నాకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకోసమే ఇక్కడ పోరాట పటిమకు మారిపేరు బరిగల శివ అనే వార్త రాసింది. జైభీం సంస్థలు పెట్టి, జైభీం టీవీని పెట్టి గత 2016 నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా కూడా కొనసాగుతుండే కరోనా సమయంలో కూడా ఆగిపోకుండా, ఎక్కడ కూడా తడబడకుండా, ఎక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా ఇలా మీడియా రంగం అంటే కొంతమంది అగ్రవర్ణాలకు మాత్రమే సొంతమైనటువంటి మీడియా రంగంలో ఒక దళిత బిడ్డ, ఒక మాదిగ బిడ్డ కూడా జైభీం టీవీని, జైభీం పేపర్ను, జైభీం సంస్థలను పెట్టి ఇలా ఈ ప్రపంచానికి జైభీం ఆశయాన్ని కూడా తీసుకోబోయేటువంటి నేపథ్యం కూడా ఉందంటే ఓన్లీ మంచి పేరుతోనే ఉన్నటువంటి, ఎక్కడ కూడా ఎవరు కూడా తలదించుకోకుండా, ఎక్కడ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోకుండా, ఉన్నా లేకపోయినా ఈ గౌరవాన్ని పెంచుకునే విధంగా అంబేద్కర్ ఆశయం కోసం నిరంతరం కష్టపడుతూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలైనా భరించాను కానీ అంబేద్కర్ ఆశయాన్ని కూడా వదులుకోలేదు. ఇవాళ అంబేద్కర్ ఆశయం కోసమే జైభీం నినాదాన్ని ఇవాళ గుండెల మీద మోస్తూ 24/7 పేపర్తో పాటు టీవీని కూడా ఈ ప్రపంచానికి, దేశానికి పరిచయం చేయడం జరిగింది. అందుకోసమే ఒక్కసారి అవకాశం ఇస్తే వరంగల్ జిల్లా ప్రజల రుణం కూడా తీర్చుకుంటాను. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఒక్కసారి అవకాశం కల్పిస్తే, సామాజిక పరంగా నన్ను అవకాశం కల్పిస్తే ఇక్కడ అంతులేని అభిమానాన్ని అయితే చూడుకుంటూ అంతులేని అభిమానంతో పాటు అక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లా నుండి ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా
నిరాజన పలికేటువంటి సందర్భం ఉంటుంది. వాళ్ళందరూ కూడా హ్యాపీగా సంతోషంగా కూడా ఉండేటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. అందుకోసమే మాదిగ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో ఎవరికి కూడా అక్కడ మంత్రి పదవులు కూడా లేవని రాయను. మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు కూడా లేవు. మంత్రి పదవులకు సంబంధించినటువంటి ఎవరు కూడా లేరు. గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో దామోదర్ రాజనరసింహ ఉపకులం అన్నారు, కానీ మాదిగ సామాజిక వర్గం నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మాదిగ సామాజిక వర్గం నుంచి నేను సర్టిఫికేట్ తీసుకున్న నేపథ్యం ఉంది. కానీ ఒరిజినల్గా ఉన్నటువంటి మాదిగలకు సంబంధించినటువంటి ఎవరు కూడా ఇలా మంత్రి పదవులు లేరు. వాళ్ళందరి కోసం కూడా మంత్రి పదవి ఇవ్వాలని గతంలో కూడా రాయడం జరిగింది. అంటే సామాజిక పరంగా గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు మాదిగలకు అన్యాయం జరిగింది. ఈ మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. తాటికొండ రాజయ్యకి ఇచ్చినట్టు ఇచ్చి గుంజుకున్నారు. అదే తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా మాదిగలకు మంత్రి పదవి లేదు. మాదిగలకు మంత్రి పదవులతో పాటు సామాజిక పరంగా బలమైన ఆ శక్తిగా బలమైనటువంటి సామాజిక పరంగా రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇలా కనీసం రాజకీయంగా అవకాశాలు లేక ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. రాజకీయంగా అవకాశాలు ఇప్పించగలరు. రాజకీయంగా అవకాశాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరంగా వరంగల్ ఎంపీ సీటును కూడా కేటాయించాలని కూడా ఈ వార్తను బట్టి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న వయసు కలిగిన యువకుడు ఎస్సీ సామాజిక వర్గం చెందిన బరిగెల శివ జేబీఎం నినాదంతో టీవీ పత్రికా రంగాన్ని స్థాపించి అంచెలంచెలుగా ఎదుగుతూ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరువయ్యారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బరిగెల శివ ఉద్యమ స్ఫూర్తితో ఎదిగిన తీరు సమాజాన్ని నివ్వరపరిచేలా ఆచరణకి గురి చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక్కడే ఒంటరి పోవడం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తనకు ఆదర్శం అంటూ తన ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సంపన్నుల పైకి ఎదగలేకుండా చతికిల పడిపోతున్న నేటి సమాజంలో ఒక్కడే ఒంటరి పోవడం యోధుడై సమాజానికి సేవాప్రీతి బాంధవుడుగా వెలుగొందుతూ పెద్దల ఆశీస్సులు పొందుకోవడంతో పాటు సమాజం మెప్పు పొందుతూ సహచార రాష్ట్ర పాత్రికేయ జర్నలిస్టుల సోదరుల ప్రేమలకు ఆదరాభిమానులకు చురుకుంటున్నారు. ప్రజాసేవ కోసం పాటుపడుతూ ఉన్నత పోలు కలిగిన రాజకీయ నాయకుల సేవలపై నిరంతరం తన టీవీ పత్రికా రంగంలో ప్రజలకు అద్భుతమైన రీతిలో సమాచారం చేరవేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగ అధికారులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ పటిష్టమైన సేవలు అందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ పార్లమెంట్ ఎస్సీ స్థానాన్ని తన కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులను ముఖ్య నేతలను కలిసి తన అభ్యర్థాన్ని బలపరిచి దీవించాలని కోరుకుంటున్నారు. దశాబ్దిపుర కాలం పాటు గల్లీ నుండి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని వినిపించడమే కాకుండా ప్రత్యక్షంగా తీవ్రతరమైన ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాలలో పాలు పంచుకున్నారు. ప్రభుత్వ రంగంలో నిజాయితీకి మారుపేరుగా నిలిస్తే సమాజంలో గొప్ప పేరుగాంచిన ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల దీవెనలను పొందుకుంటున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల దృఢ సంకల్పంతో సేవ చేస్తున్న పరిపాలనకు అతి సమీపంగా వీక్షిస్తూ అధ్యయనం చేస్తూ తన జీవిత లక్ష్య సేవాభావాలను సీఎం రేవంత్ రెడ్డి హయాంలో నెరవేర్చుకోవాలని వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని తనకు కేటాయించాలని వేడుకుంటూ ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వరంగల్ ప్రజల దీవెనలతో పాటు రాష్ట్ర జర్నలిస్ట్ సంఘాలు ప్రేమాభిమానులు వరంగల్ జర్నలిస్ట్ సంఘము అభిమానులు పొందుకోవడం కోసం నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వరంగల్ పార్లమెంటు విస్తీర్ణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామాల జేబీ సంస్థల నిర్మాణం ఆకాశం అందే స్థాయిలో విస్తరించిన గొప్పతనాన్ని అవకాశంగా మలుచుకొని వరంగల్ పార్లమెంట్ ఎస్సీ టికెట్ తనకు కేటాయించినట్లయితే తప్పకుండా గెలిపించుకొని తీరుతామని సీఎం రేవంత్ రెడ్డిని జేబీ సంస్థల చైర్మన్ విజ్ఞప్తి చేస్తున్న సందర్భం ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఉన్నటువంటి ఆదర అభిమానులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి దశాబ్ద కాలం ఏదైతే 10 సంవత్సరాల కాలం పాటు ఢిల్లీలో 2009 నుంచి 2010-11లో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నుంచి వెళ్ళి ఇక్కడ ట్రైన్ ఎక్కి ఏదైతే వరంగల్లో ట్రైన్ ఎక్కి కాజీపేట నుంచి ట్రైన్ ఎక్కి ఢిల్లీకి పోయి కూడా ధర్నా చేసుకొని అక్కడ 3 రోజుల నుంచి వారం రోజుల దాకా అక్కడ పాల్గొన్న సందర్భంగా అక్కడ గతంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు కానీ అక్కడ హరీష్ రావు కానీ కోనరామ్ కానీ స్వామి అగ్నివేష్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరితో కూడా ఫోటోలు దిగిన సందర్భం. అంటే చాలామంది ఏదైతే మేము చేయాలనుకున్న తపన ఏదైతే ఉందో ఏదైతే ఉద్యమే కానీ ఏదైనా కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర కూడా వహించడం జరిగింది. జర్నలిస్టుల తరఫున ఢిల్లీకి పోయి కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నాలో పాల్గొని వారం రోజులు కూడా ధర్నాలో పాల్గొని అక్కడనే ఉండి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ట్రైన్కు రావడం జరిగింది. నాతో పాటు 14 మందిని కూడా నా సొంత డబ్బులు పెట్టుకొని కూడా తీసుకుపోవడం జరిగింది 2009 తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నుంచి. అంటే అక్కడ ఉన్నటువంటి సమైక్యాంధ్రకు సంబంధించిన మీడియా రంగాలతో కూడా ఎదిరించి వాళ్ళతో కూడా ఇబ్బందులకు గురి చేసుకొని వాళ్ళు బూతులు మాటలు తిట్టినా భరించి కూడా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే మా అందరికీ అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనేక సమస్యలు కూడా పరిష్కరించబడతాయి అన్నటువంటి నేపథ్యంలో కూడా ఢిల్లీకి సైతం కూడా వెళ్ళి పాల్గొనడం జరిగింది. గతంలో ఉన్నటువంటి జైపాల్ రెడ్డిని కూడా కలిసి జైపాల్ రెడ్డి ఇంటిని కూడా కలిసి ఆయనతో కూడా మాట్లాడిన సందర్భాలనే అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిజంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టయితే మీకు ఆ క్రెడిట్ ఉంటుంది సార్ అని చెప్పడంతో ఆయన కూడా చాలా తీవ్ర ప్రయత్నాలు చేసింది. అక్కడ ఉన్నటువంటి అనేక మంది
మందితో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఒక ఉద్యమంలో పాల్గొంటూనే రాజకీయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని గుండెలు నింపుకొని అణగారిన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే సేవ చేసిండో, ఏ విధంగా అయితే స్ఫూర్తినిచ్చిండో, ఆ కాన్షీరాం బాటలోని ఎంతోమంది ఆశయాలు, ఎంతోమంది మహాయోధులు స్ఫూర్తిని నింపుకొని ఈ రోజునటువంటి నేపథ్యంలో అణగారిన వర్గాలకు గుండె చప్పుడుగా జైబీఎం టీవీని తెరపై తీసుకురావడం జరిగింది. జైబీఎం టీవీతో పాటు రాజకీయంగా లేని జాతులు, ఏదైతే రాజకీయంగా దూరంగా ఉండేటువంటి జాతులు అవి కాలగర్భంలో కలిసిపోయేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మాస్టర్కి ఈ దేశానికి, ఈ ప్రపంచానికి, ఈ వ్యవస్థలకు కూడా ఆదర్శమైన నినాదంగా నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆదరించండి, అభిమానించండి. మీరు వీలైన మందికి షేర్ చేయండి. అవకాశం వస్తే తప్పకుండా నేను బరిలో ఉంటాను, గెలుస్తాననేటువంటి ధీమాతో కూడా ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, ఎస్బీ వాళ్ళు కానీ, ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ చర్చలు పెట్టండి. అవకాశం వస్తే నాకు వరంగల్ పార్లమెంటు టికెట్ ఇప్పించగలని నేను సవనీయంగా అందరికి కూడా కోరుకుంటున్నాను. కామారెడ్డి పోరులో ఒంటరి పోరాటం చేశాను. కామారెడ్డి పోరులో ఎక్కడ పుట్టివేరు కానీ, ఎక్కడ వరంగల్ జిల్లా, నేను కామారెడ్డిలో కూడా ఇద్దరు సీఎంలు ఉన్న పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. కామారెడ్డిలో ఒంటరి పోరాటం చేసి అక్కడ ఇద్దరు సీఎంల మీద కూడా ఓడించి 10,196 ఓట్లు కూడా జేఏసీగా ఏర్పాటు చేసి ఆ ఓట్లు కూడా సాధించి ఇద్దరు సీఎంలు కూడా ఓడించిన చరిత్ర కూడా ఉంది. ఎన్నో లక్షల ఆఫర్లు ఇచ్చినప్పుడు కూడా తిరస్కరించి నిలబడ్డటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈరోజు వరంగల్ జిల్లా ప్రజలు కూడా ఆదరించి అభిమానిస్తే తప్పకుండా 1,00,000 మెజార్టీతో అక్కడ ఉన్నటువంటి భారీ మెజార్టీతో గెలుస్తాను.